ఇక్కడ ప్రశ్న కూడా పూనకాలు వస్తున్నాయి వీళ్ళకే వస్తున్నాయి అని ఇప్పుడు నువ్వే ఒప్పుకున్నావు వీళ్ళకి వస్తున్నాయని. అంటే అయితే పూనకాలన్నా నిజం ఉండాలి, లేకపోతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు నటిస్తూ అయినా ఉండాలి. నటిస్తూ ఉండదు, అదొక హిస్టీరియా కిందికి వచ్చేటువంటి సమస్య. అది సైకలాజికల్గా అదొక సమస్య. మీరు చూడండి, ఒక 30 ఏళ్ళ క్రితం వెనక్కి పోతే నేను మా గ్రామాల్లో చూసిన ఒక 25 years బ్యాక్ మా ఊర్లో కనీసం ఒక 50 మంది చెప్పేటోళ్ళు దేవుణ్ణి. ఇప్పుడు 5 కూడా చెప్పట్లేదు. ఎందుకనంటే వాళ్ళ పిల్లలు చదువుకున్నారు, వాళ్ళ కుటుంబాల నుండి వాళ్ళ మనవాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. ఇప్పుడు ఒక మహిళ ఒక గ్రామంలో పూనకం వచ్చి పూనకాన్ని చెప్పాలి అని అంటే వాళ్ళ మనవడు ఏంటి మమ్మీ అట్లా, అమ్మమ్మ అట్లా చేస్తుంది, నానమ్మ అట్లా చేస్తుంది, వాటి హ్యాపెండ్ అని చెప్పేసి అడిగితే ఏమవుతుందో అనే పరువు కోసం చాలామంది మహిళలు పూనకాలు ఇవ్వడం బంద్ చేసిరు. ఇంకా ఎడ్యుకేట్ అయితే ఈ మూఢనమ్మకాల నుండి బయటపడతాము. కానీ ఎడ్యుకేట్ కాకుండా మనల్ని ఆపేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి పూనకాలు కొనసాగుతూ ఉన్నాయి. మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, కనీసం వాడకు 4 అన్న మహిళలు ఉండేది. ఒక పోషమ్మ పండుగ వచ్చింది, ఒక ఎల్లమ్మ పండుగ వచ్చింది, ఒక సమ్మక్క సారక జాతర వచ్చింది అంటే కనీసం 100 మంది మహిళలు ఒక ఊరు నుండి పూనకాలు వచ్చేటోళ్ళు. ఆ పూనకాలు వచ్చినటువంటి మహిళలు 100 కారణాలు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పూనకాలు వచ్చేటువంటి మహిళల సంఖ్య తగ్గుతూ వస్తుంది. మీరు నిజంగానే పూనకాలు నిజమే అయితే ఎందుకు ఇప్పటి వరకు ఈ ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే అంబానీ అదానీల పిల్లలకు ఎందుకు పూనకాలు రావు అని అంటే వాళ్ళకు ఆ మానసిక సమస్యలు ఉండవు. మానసిక సమస్యలు ఎవరు ఉంటారు? అత్తమామలతోని సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మానసిక సమస్యలతో ఉంటారు. ఈ అత్తమామల సమస్యలు పోరు పడలేక వాళ్ళు మానసికంగా ఇబ్బందులకు గురై వీళ్ళు దేవుడు వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఈ అత్త కానీ మావ కానీ కాళ్ళతో తన్నేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అవసరమైతే ఈయన పూనకం వచ్చి అత్తని జుట్టు పట్టుకొని కొడుతుంది. అట్లాంటి సందర్భాలు గ్రామాల్లో జరుగుతాయి. ఓకేనా? ఇప్పుడు భర్త కూడా ఆమెను వేధించలేడు. ఎందుకనంటే వేధించే సమయంలో ఆమె కొడుతున్న సమయంలో దేవుడు వచ్చిన అనుకో, మళ్ళీ ఆడు దిగింది అంతా మొత్తం దిగిపోయి మళ్ళీ దండం పెడతాడు. అమ్మ నీకు దండం పెడతా, తప్పైంది, క్షమించి నన్ను, నేను నా భార్యను కొట్టానని చెప్పేసి. ఇక భార్యను చూడడు అక్కడ. భార్య లోపల ఎవరిని చూస్తారు? ఆ తల్లిని చూస్తాడు. కాబట్టి భార్యకు సంబంధించిన విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ కాన్సెప్ట్లో, ఇట్లాంటి కాన్సెప్ట్లో మైండ్లో పెట్టుకొని చాలామంది మహిళలు వాళ్ళకు ఏదైతే ఆ పోరు ఉంటుందో ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ మానసిక సమస్యలు భరించలేని స్థాయిలో ఉన్నప్పుడు వీటన్నిటిని ఎత్తుకున్నారు. అట్లాంటి ఎత్తుకునేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటే కొంతమందికి ఏమో మానసిక సమస్యగా మారి వాళ్ళు కంటిన్యూస్గా చేస్తున్నట్టు సందర్భం. ఎందుకంటే వీళ్ళకి గౌరవం ఉంటుంది. ఇప్పుడు నలుగురు ఈమె దగ్గరకు వచ్చి కాలు మొక్కి చెప్తా ఉంటే ఏమన్నా, మేము చాలా సందర్భంలో ఈ మధ్య కాలంలో మా E96 సంతోష్ అన్న కానీ, లేదంటే కొంతమంది నిజామాబాద్ పోయారు. నిజామాబాద్లో ఒక ఆమె పూనకాలు వచ్చి చెప్పుడు మొదలు పెడితే మా కాలేజీ టీవీ కానీ, ప్లస్ టీవీ కానీ, వాహిని టీవీ కానీ చాలామంది సంతోషవంతంగా కలిసి వెళ్ళిరు. ఆమె బండారా మొత్తం బయట పెట్టారు. చాలా క్లియర్గా ఈమె చెప్పేది అబద్ధం అని చెప్పారు. మరి వీళ్ళేమైనా హిందూ ద్రోహులు అంటే కాదు. వాళ్ళు చాలా సందర్భాల్లో ఇట్లాంటి వాళ్ళని దొంగ వాళ్ళని బయట పెడుతూ నిజమైన వాళ్ళకు సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు సంతోష్ అన్న ఉన్నాడు. సంతోష్ అన్న చాలా క్లియర్గా హిందుత్వంకి సంబంధించిన విషయంలో మద్దతుగా ఉంటాడు. కానీ ఎవడైతే హిందుత్వం పేరుతో దొంగ డ్రామాలు వేస్తుంటాడో వాని మీద తెల్లారి ఆయనే ఉంటాడు అందరికన్నా ముందు. మేము ఇప్పుడు తమ్ముడు వస్తామని అడిగితే అన్న కుదరదు అని అంటే మేము కుదరదు అన్న కూడా ఆయన వెళ్ళిపోతాడు అక్కడికి. అట్లాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళని బట్టబయలు చేసినటువంటి వ్యక్తులు మా జర్నలిస్ట్ మిత్రులు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళు పోయిన తర్వాత ఎందుకు పూనకాలు రావట్లేదు? వీళ్ళు నిలబడిన తర్వాత ఎందుకు పూనకాలు రావట్లేదు? ఎందుకు? ఇప్పుడు చాలా దయ్యాలకు సంబంధించిన విషయంలో చాలామంది ఏ రకంగా మాట్లాడుతూ ఉంటారు అంటే రాత్రిపూట దయ్యాలు కనబడతాయి అంటారు. ఓకేనా? రాత్రిపూట విమానాలు తిరగట్లేదా? రాత్రిపూట రైట్లు తిరగట్లేదా? రాత్రిపూట బస్సులు తిరగట్లేదా? ఇప్పుడు వేరే రాష్ట్రాలకు పోవాలనుకున్నటువంటి వాళ్ళందరూ ఏ టైంలో బస్సు ఎక్కుతారు? నైట్ టైంలో జర్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎందుకు దయ్యాలు కనబడట్లేదు? ప్రధాన మీడియా ఛానళ్లకు దయ్యం పోయినట్టు మళ్ళీ గుండ్రగా దాన్ని ఒక ఎమర్జెన్సీ లాగా వేసి పెద్ద టీవీ ఛానళ్ళలో స్క్రోలింగ్ వస్తుంది. పెద్ద టీవీ ఛానల్లో స్క్రోలింగ్ వస్తుంది. మరి బస్సులో ప్రయాణం చేస్తుండే ఎందుకు కనబడదే? సెకండ్ షో సినిమా ఉన్నది, ఎన్ని గంటలకు అయిపోతుంది? రాత్రి 12 గంటలకు అయిపోతుంది. 12 గంటలకు సినిమా చూసి రాత్రిపూట వస్తున్నటువంటి వాడికి దయ్యం కనబడదు. రాత్రిపూట బొగ్గుబాయిలో బొగ్గు పనిచేస్తున్నటువంటి భూమి లోపల పనిచేస్తున్న వాళ్ళకి దయ్యం కనబడదు. ఆకాశంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి దయ్యం కనబడదు. నీళ్ళ మీద ప్రయాణం చేస్తున్న వాళ్ళకి దయ్యం కనబడదు. ట్రైన్లలో, బస్సులలో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి దయ్యం కనబడదు. ఓకేనా? ఎవడైతే ఇంట్లో తిని పడుకొని హాయిగా ఫ్యాన్ వేసుకొని దోమలు కుట్టకుండా ఆల్అవుట్ వేసుకొని పడుకున్న వాడు ఎవడంతో వానికి రాత్రిపూట దయ్యం కనబడుతుంది. రోడ్ల మీద పడుకున్నటువంటి బిచ్చగాళ్ళ కూడా దయ్యం కనబడదు. వాళ్ళు కూడా భయపడరు. ఇప్పుడు రోడ్డు కూడా ఫుట్పాత్ల మీద పడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. బిచ్చగాళ్ళు ఉన్న పదం సారీ అంటే వాళ్ళని అవమానపరిచే విధంగా కాదు, నేను కాన్సెప్ట్ చెప్తున్నా కాబట్టి చెప్పినాను. వాళ్ళకి కూడా దయ్యం కనబడదు. రాత్రిపూట తిని అక్కడే పడుకుంటారు. పొద్దున్న లేచి
పోలీసులు కొడతారు కావచ్చు కానీ వాళ్ళని ఏనాడు దయ్యం చంపింది లేదు. రోడ్ల మీద పడుకున్నారు. ఈ యాక్సిడెంట్లు ఎమ్మెల్యేల బిడ్డల కొడుకుల కార్లు వాళ్ళ మీదకి పోయి వాళ్ళని చంపినాయి కావచ్చు, సినిమా హీరోల కార్లు వాళ్ళ మీదకి పోయినాయి కావచ్చు, కానీ ఏ రోజు ఏ దయ్యం చంపలేదు, ఏ దయ్యం ఏం చేయలేదు.